సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో అనేక అవకతవకలు జరిగాయని ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని బీజేపీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు సురగోని శేఖర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకోగా వచ్చిన సమాచారంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అక్రమాల గురించి ప్రజావాణిలో బీజేపీ మండల శాఖ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో మేము ఆర్టీఐ కింద సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పీఓటీల గురించి మరియు అసైన్మెంట్ పట్టాల గురించి మరియు ఎఫ్లైన్ ఏదైతే సర్వేయర్ కోసం ఎఫ్లైన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ గురించి మేము ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడం జరిగింది. ఈ సమాచారంలో ఇలా పీఓటీ పట్టాల సమాచారంలో ఈ వ్యక్తి అన్నటైన వ్యక్తి సందలాపురం అయిన వ్యక్తికి రెసిడెన్షియల్ కింద రామంచ అనే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు దాదాపు సిద్దిపేట కానీ వేరే ఇతర గ్రామాల వ్యక్తులకు కానీ రామంచ గ్రామం అని కింద ఇట్లా పీఓటీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మన గంగాపూర్ సంబంధించిన ఈ కలెక్టర్ ఎండార్స్మెంట్ కాపీ 7 ఎకరాల 24 గుంటలకు కలెక్టర్ గారు పట్టాలు ఇవ్వమని చెప్తే వీళ్ళు 11 ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సుతా పక్క జిల్లాలలో సుతా పీఓటీ పట్టాలు ఆ పక్క జిల్లాలలో సుతా ఇది గంగాపురం అనే విలేజ్ గ్రామం గంగాపురం అనే ఇవ్వడం జరిగింది. ఈ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న తంతు. వీటితో పాటు మన చిన్నకోడూరు మండలంలో 2022 నుంచి 2024 ఇప్పటి వరకు దాదాపుగా 1032 అప్లికేషన్ సర్వే చేయమని దరఖాస్తులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అందులో 527 రిజెక్ట్ చేసి ఎలాంటి టీపాన్ అందుబాటులో లేదని ఈ చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో టీపాన్ అందుబాటులో లేవని 410 రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ దరఖాస్తులు ఇందులో నేను ఏడీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద ఇవే రిజెక్ట్ చేసిన వాటికి దాదాపు మేము 50 వాటికే అప్లికేషన్ పెట్టుకున్నాం. 50 ఇట్లల్లా 46కి వాళ్ళు టీపాన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇలా అక్రమాల గురించి ఈరోజు ప్రజావాణి ఇంతకుముందుకు ఏడీ సార్కు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ సర్వేర్ గురించి ఫిర్యాదు చేయడం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఇట్లా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, కానీ ఇట్లా అవినీతిని మేము బయటపెట్టిన వాళ్ళ మీద లేనిపోని అపంగాలు నిందలు వేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ప్రెస్ ముఖంగా వాళ్ళను తప్పైతే ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మండల శాఖ బీజేపీ చిన్నకోడూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.